First question. The points of trisection of the line segment joining 2, minus 3, 5 and 3, 1, minus 2 are 2 points ఇచ్చారు వాటిని AB అనుకుందాం. సో ఈ పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి లైన్ సెగ్మెంట్ యొక్క ట్రైసెక్షన్ పాయింట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే మనం 2 కేసెస్లో చూడాల్సి ఉంటుంది. కేస్ 1 వచ్చేసి m:n. రేషియో అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, ఐదర్ 1:2 ఆర్ 2:1. 1:2 కానీ 2:1 కానీ మొత్తం 2 యాడ్ చేసుకుంటే 3 పార్ట్స్. ఓకే, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఐదర్ 1:2 ఆర్ 2:1. సో 2 పాయింట్స్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఏ రేషియో అనేది స్పెసిఫిక్గా తెలియదు కాబట్టి. సో మనం కేస్ 1లో 1:2 తీసుకుందాం. సో రిక్వైర్డ్ పాయింట్ని మనం R1 అనుకుందాం కేస్ 1లో. సో ఫార్ములా వచ్చేసి MB + NA / M + N. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే మనం ఇంటర్నల్గానే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో M ఇది, N ఇది, A, B. ఓకే, సో M అంటే 1 ఇంటూ B అంటే 3, 1, -2 ప్లస్ N అంటే 2 ఇంటూ A అంటే 2, -3, 5 బై M + N, 1 + 2. ఓకే, సో M + N అంటే 1 + 2. సో 1 × 3, 3. ఇక్కడ 2 × 2 = 4. రెండిట్లో ఫస్ట్ కోఆర్డినేట్స్ యాడ్ చేసుకుంటాం. 1 × 3, 3 ప్లస్ 2 × 2 = 4. సో 3 + 4 7. డినామినేటర్ వచ్చేసరికి 1 + 2 3 వస్తుంది. అట్లానే సెకండ్ కోఆర్డినేట్ 1 × 1 1 ప్లస్ 2 - 3 = -6. 1 - 6 అంటే -5 బై డినామినేటర్ వచ్చేసి 3 ఉంటుంది. అట్లానే జెడ్ కోఆర్డినేట్ 1 × -2 -2. ఇక్కడ 2 × 5 = 10. 10 - 2 అంటే 8, కింద 3 ఉంది. సో 8/3. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. అట్లానే రేషియో మార్చి తీసుకుందాం ఇంకోటి. సో కేస్ 2 M:n = ఈసారి 2:1. 1:2 కానీ 2:1 కానీ అలా డివైడ్ చేసే పాయింట్స్ని మనం పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్గా చెప్పుకుంటాం. సో ఇప్పుడు వచ్చే పాయింట్ మనం R2గా తీసుకున్నట్లయితే సేమ్ ఇలానే ఉంటుంది కాబట్టి రేషియో అనేది 2:1 అయింది. సో 2 × B 3, 1, -2 ప్లస్ 1 × A 2, -3, 5 బై M + N అంటే 2 + 1. ఓకే, సో ఫస్ట్ కోఆర్డినేట్ 2 × 3 = 6. ఇక్కడ 1 2 = 2. 6 + 2 8, 8/3. ఇట్లానే y కోఆర్డినేట్ 2 1 = 2. ఇక్కడ 1 - 3 = -3. 2 - 3 అంటే -1, డినామినేటర్ 3, -1/3. ఇట్లానే z కోఆర్డినేట్ 2 - 2 = -4 ప్లస్ 1 5 = 5. 5 - 4 అంటే 1 వస్తుంది, 1/3. సో దేర్ఫోర్ 7/3 -5/3 8/3 and 8/3, -1/3, 1/3. These two are the points of trisection. Okay. The second question, points A, B, C are given. The ratio in which B divides AC. B అనే పాయింట్ AC లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఆ రేషియో కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. మనం x కోఆర్డినేట్స్ తీసుకొని చేద్దాం. x - x1 = x2 - x. x - x1 = x2 - x. సేమ్ ఇదే విధంగా వైలలో రాయొచ్చు, జెడ్లలో కూడా రాయొచ్చు. సో ఇక్కడ A అనేది x1 y1 z1, C అనేది x2 y2 z2, B అనేది x y z. ఎందుకంటే B అనేది ACని డివైడ్ చేసే రేషియో కనుక్కోవాలి కాబట్టి డివైడ్ చేసే పాయింట్ని మనం x y zగా, రిమైనింగ్ 2 x1 y1 z1 x2 y2 z2గా తీసుకుంటాం. సో x అంటే మనకి 33/5. సో x అంటే 33/5 మైనస్ x1 అంటే 3 x2 అంటే 9 మైనస్ మళ్ళీ x అంటే 33/5. సో ఇక్కడ మనం LCM తీసుకుంటాం. 33 - 15. ఓకే, 33 - 15 5 3 = 15/5 5 9 = 45 - 33
బై 5 క్యాన్సిల్. సో ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి సో ఇంకొక 18 తీసుకుంటే మనకి 33 వచ్చేస్తుంది, డిఫరెన్స్ 18. ఇక్కడ వచ్చేసి సో 5 - 3 2, 4 - 3 1, సో ఇంకో 12 వచ్చేస్తుంది. సో దీన్ని మనం 6 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 6 3 జా 6 2 జా, therefore the ratio is 3:2. Option 4 is the right answer. Okay, third question. The ratio in which xy plane divides the line segment joining of 2 points గుండా పోయేటటువంటి లైన్ సెగ్మెంట్ని xy ప్లేన్ డివైడ్ చేసే రేషియో అంటే వెరీ సింపుల్. ఇది -Z1:Z2. xy ప్లేన్ అంటే z కోఆర్డినేట్స్ వస్తాయి, yz అంటే x వస్తుంది, xz అంటే y వస్తుంది. సో -Z1 ఇది x1 y1 z1 అంటే 1:Z2 x2 y2 z2 అంటే 2. సో -1:2 లేదంటే 1:-2. మైనస్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇఫ్ x coordinate of a point P on the line joining the points Q and R is 4. సో QR అనే పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి లైన్ సెగ్మెంట్ని P అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. సో దాని కోఆర్డినేట్స్ మనకి ఇవ్వలేదు. సో అందులో x కోఆర్డినేట్ వాల్యూ ఒకటి ఇచ్చారు 4. ఓకే, సో P పాయింట్లో ఉన్నటువంటి x కోఆర్డినేట్ ఇచ్చారు, మనం z కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో x కోఆర్డినేట్ అది వాళ్ళు 4 ఇచ్చారు. సో x కోఆర్డినేట్ ఫార్ములా వచ్చేసి mx2 + nx1 / m+n. సెక్షన్ ఫార్ములాలో x కోఆర్డినేట్ అంటే మనం ఈ విధంగా తీసుకుంటాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ గివెన్ యాజ్ 4. ఓకే, సో ఇది x1 y1 z1, అది x2 y2 z2. సో m ఇంటూ x2 అంటే 5 ఉంది, సో 5m + n ఇంటూ x1 అంటే 2 ఉంది, సో 2n ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ m+n అంటే 4m + 4n. ఓకే, సో 4m లెఫ్ట్ సైడ్, 5m - 4m అంటే m వస్తుంది, 2n రైట్ సైడ్, 4n - 2n అంటే 2n. సో దీనివల్ల మనకి రేషియో వస్తుంది m/n ఈజ్ ఈక్వల్ టు 2/1. ఓకే, సో దేర్ఫోర్ m:n ఈజ్ ఈక్వల్ టు 2:1. ఈ రేషియోని బేస్ చేసుకుని మనం z కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో z కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు mz2 + nz1/m+n. z కోఆర్డినేట్ ఫార్ములా అది. సో m అంటే 2, n అంటే 1. సో ఇక్కడ z1 అంటే 1, z2 అంటే -2. సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. m అంటే 2, 2 ఇంటూ z2 అంటే 2 ఇంటూ -2 ప్లస్ n అంటే 1 ఇంటూ z1 అంటే 1 బై m+n అంటే 2 + 1 3. ఓకే, సో -4 + 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు -3/3. 3 క్యాన్సిల్ అయిపోతే -1. ఓకే, దేర్ఫోర్ z కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, fifth problem. The line segment joining the points A, B intersects xy plane at the point. సో ఏబిల గుండా పోయేటటువంటి లైన్ సెగ్మెంట్ని xy ప్లేన్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర డివైడ్ చేస్తుంది, ఆ పాయింట్ అడుగుతున్నారు వాళ్ళు. మరి పాయింట్ కనుక్కోవాలంటే రేషియో కూడా కావాలి. సో ముందుగా ఏబి లైన్ సెగ్మెంట్ని xy ప్లేన్ డివైడ్ చేసే రేషియో మనం కనుక్కోవాలి. ఆ రేషియోకి సంబంధించిన ఫార్ములా ఇది xy ప్లేన్ కాబట్టి -z1:z2. సో రేషియో ఫార్ములా xy ప్లేన్ అంటే -z1:z2. సో ఇది z1 అంటే 5, z2 అంటే -4. సో -z1 అంటే 5 z2 అంటే -4 ఉంది. సో మైనస్ క్యాన్సిల్, 5:4. దీన్నే మనం m:(n)గా ట్రీట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర డివైడ్ చేస్తుంది, ఆ పాయింట్ని మనం P అనుకున్నట్లయితే ఆ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా
MB plus NA by M plus N. ఓకే, సో M అంటే ఇక్కడ 5, N అంటే 4. సో 5 ఇంటూ B అనే పాయింట్ వచ్చేసి 3, 5 మైనస్ 4 ప్లస్ N అంటే 4 ఇంటూ A అంటే 2, 4, 5 బై M ప్లస్ N. M ప్లస్ N అంటే 5 ప్లస్ 4, 9. ఓకే, సో ఫస్ట్ కోఆర్డినేట్ 5, 3 జా 15, ఇక్కడ 4, 2 జా 8, 15 ప్లస్ 8 23 by 9. Next y coordinate 5, 5 is 25 plus 4, 4 is 16, 25 plus 16 41 by 9. Next third coordinate 5 minus 4 is minus 20 plus 4, 5 is 20, minus 20 plus 20 అంటే 0 వస్తుంది. 0 by 9 అంటే 0. Therefore the required point is 23 by 9, 41 by 9, 0. Therefore option 3 is the right answer.